ఏంటి సార్ మీరు కానీ కొంచెం కెమెరా పెట్టావా అన్న కొంచెం కెమెరా పెట్టావా అవుతామన్నా ఏమో నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. నేను వద్దని చెప్పాను మరి మరి కానీ మరి షేవింగ్ చేయించాను ఆల్రెడీ శుక్రవారం. మరి మీ ఇష్టం ఇక. ఓకే జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ. పేద ప్రజల పెన్నిది, వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్. అండమాన్ నికోబార్ నుంచి మారుమూల అటవీ ప్రాంతాల వరకు పర్యటన చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశాన్ని ఐక్యం చేయడంలో కానీ దేశ ప్రజల యొక్క బాధలను విని ఆ సమస్యలపై పోరాటం చేస్తూ త్యాగాల వారసత్వం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా మెడికల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు గాంధీ భవన్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రక్తదాన శిబిరంలో మా రాష్ట్ర నాయకులు అదేవిధంగా యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మా పార్టీ కానీ నెహ్రూ గారి కానుంచి గాంధీ గారి నుండి మరి రాజీవ్ గాంధీ వరకు రక్తదానం చేయడము, ప్రాణదానం చేయడం ఈరోజు త్యాగాల వారసత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడిగా త్యాగాల వారసత్వాన్ని మోస్తున్నటువంటి మహానాయకుడిగా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రెస్ సోదరులు కానీ ఇతర యువజన సోదరులు కానీ మా కాంగ్రెస్ పార్టీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తే అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఇది త్యాగాలకు అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీగా ఆ నాయకుడిగా రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ అంటే పేదల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే యువజనుల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే రైతుల గొంతుక, రాహుల్ గాంధీ అంటే దళిత బహుజన ఆదివాసీ మరి పేదల గొంతుక. కాబట్టి ఆ గొంతుకకు సపోర్టుగా కోట్లాది మంది రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా ఉంటూ ఈ దేశాన్ని ఈ కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నుంచి ఆదాని అంబానీల నుంచి పేదలను దోస్తూ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి మరి మోడీ నాయకత్వం నుంచి ఈరోజు మోడీ యొక్క విధ్వంస విధానాల నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం బలపడాలి. రాహుల్ గాంధీ గారు ఆరోగ్యాలతో ప్రజా సంక్షేమం కోసం మరింత పాటుపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి ఎంట ఫస్ట్ ఉండేది అట్టడుగు వర్గాలు, పేదలు, బహుజనులు. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ అంతా మోడీ గారి వెంట ఉంటే మరి పేదలు మాత్రము రాహుల్ గాంధీ గారి వెంట ఉన్నారు. ఇది ఈనాటి వారసత్వం కాదు, ఆనాటి నుంచి నెహ్రూ గారి కాలం నుండి కూడా ఇప్పటి వరకు పేదల పక్షాన నిలిచే పార్టీగా కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన ఉండేటువంటి నాయకులుగా మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు చేస్తున్నటువంటి పోరాటము, ఆరాటము మరి నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా వారి వెంట నడుస్తామని తెలియజేస్తూ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ.